అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ గురించి అయితే చెప్పబోతున్నాను. టోటల్గా ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అనేది చెప్పబోతున్నాను. ఏ విధంగా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎన్ని పోస్ట్స్ వేకెంట్ ఉన్నాయి అని చెప్పి స్పెషల్గా పీడబ్ల్యూడి వాళ్ళకి పీడబ్ల్యూడి రిజర్వేషన్ గురించి స్పెషల్ ఫోకస్ అయితే చేయబోతున్నాను. అంటే ఎటువంటివి సబ్మిట్ చేయాలా, ఏ సర్టిఫికేట్స్ పీడబ్ల్యూడి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా ఒకవేళ బ్లైండ్ వాళ్ళు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రొసీజర్ ఏమి అన్నది పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇందులో అయితే కవర్ చేస్తున్నాను. కంప్లీట్గా ఎండ్ అయ్యేంత వరకు అయితే చూడండి. ఆర్ఆర్బి వాళ్ళు 2 రకాల నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారండి. ఒకటి గ్రాడ్యుయేట్స్కి, ఇంకొకటి అండర్ గ్రాడ్యుయేట్స్కి. అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి, అంతకన్నా దిగువ చదువున్న వాళ్ళకి, 10వ తరగతి ఇంటర్మీడియట్ తరగతి పైన చదువున్న వాళ్ళకి 2 రకాల నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇప్పుడు మనం మొదటగా వచ్చి గ్రాడ్యుయేట్ పోస్ట్ చూస్తామండి. దీనికి వచ్చి ఆన్లైన్ అప్లికేషన్స్ 14వ తేదీ సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అయింది. చివరి తేదీ వచ్చి 13 అక్టోబర్ తేదీన ఇది చివరి తేదీ. ఆ మధ్యలోనే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ గ్రాడ్యుయేట్స్కి ఎటువంటి పోస్ట్స్ ఉంటాయంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ 5 రకాల పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. దీనికి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలంటే 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. ఓవరాల్గా ఈ అన్ని పోస్టులకి ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇదండి. మీరు ఇప్పుడు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ తీసుకుంటే ఇది ఆల్ ఇండియా వైడ్ పోస్ట్స్ అండి ఇవి. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ తీసుకుంటే 1736 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ అయితే 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్స్ అయితే 3144, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయితే 1507 పోస్టులు, అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే 732 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఇన్ని పోస్ట్స్ అయితే ఉన్నాయండి. సో ఇవి నార్మల్గా ఉన్న వాళ్ళకండి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఎట్లుంటుంది అన్నది మనం చూస్తాము. ఇవంతా కూడా గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన పోస్టులు, నాన్ టెక్నికల్ పోస్ట్ అండి ఇవంతా కూడా. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్స్కి ఏం పోస్ట్స్ ఉన్నాయో చూస్తాము. సో ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్స్కి ఉన్న పోస్ట్ చూస్తే ఇది వచ్చండి 21వ తేదీ సెప్టెంబర్ ఓపెన్ అవుతుందండి ఆన్లైన్ అప్లికేషన్స్. సో 20వ తేదీ అక్టోబర్తో ఇది క్లోజ్ అయిపోతుంది. సో మీరు 21వ తేదీ నుంచి ఈ నెల 21 నుంచి అక్టోబర్ 20 లోపల ఆన్లైన్లో అయితే మీరు ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఏమేం పోస్టులు ఉంటాయంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉంటుంది, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంటుంది, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంటుంది, ట్రైన్స్ క్లర్క్ ఉంటుంది. ఈ పొజిషన్స్ అయితే ఉంటాయండి. దీనికి మీకు ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 18 నుంచి 33 ఏళ్ళ మధ్యలో ఉండాలా ఏజ్. మీకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చి 2022 ఉన్నాయండి వ్యాకన్సీస్. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చి 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చి 990, ట్రైన్స్ క్లర్క్కి వచ్చి 72 పోస్టులు. ఓవరాల్గా మీకు 3445 పోస్టులు ఉన్నాయండి. సో ఇది నార్మల్ ఓసీ వాళ్ళకి ఉన్న పోస్టులు, ఏజ్ ఎలిజిబిలిటీ అండి. దీని తర్వాత రిజర్వేషన్ వాళ్ళకి ఎట్లుంటుంది ఏమన్నా తెలుసుకుందాం మనం. ఈ పోస్ట్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా, ఈ పోస్టులకి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నా ఒక వెబ్సైట్ అడ్రస్ చెప్తానండి. అందులో వెళ్ళైతే మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడవచ్చును, ఆన్లైన్లో అప్లై చేయొచ్చును. అదేంటంటే www.rrbapply.gov.in. దీంట్లోకి వెళ్ళి అయితే మీరు అప్లై చేయవచ్చును. నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ ఈ మెయిల్ ఐడి, ఈ వెబ్సైట్ని అయితే మీకు పెడతాను. మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరు అప్లై చేయవచ్చును. ఇప్పుడు మనము ఈ పోస్ట్కి అంటే ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం వచ్చి గ్రాడ్యుయేట్ అయి ఉండాలండి. అదే రిమైనింగ్ పోస్ట్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న పోస్టులకైతే 12th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలా.
దాంతోపాటు మీకు టైపింగ్ ప్రొఫిషియన్సీ కూడా ఉండాలండి. హిందీలోను మరియు ఇంగ్లీష్లోను కంప్యూటర్ పైన టైప్ చేసే ప్రొఫిషియన్సీ అయితే ఉండి తీరాలండి. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్. దీనికి 2 రకాల ఉంటుందండి. రిటర్న్ టెస్ట్లు అయితే 2 టైప్స్ ఉంటుంది. అది CBT1 అని అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అనేది ఉంటుందండి. మొదటిది వచ్చి మీకు CBT1లో వచ్చి జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది. దీనికి 100 మార్క్స్ అయితే ఉంటుందండి. మొత్తం 90 మినిట్స్లో మీరు రాయవలసి ఉంటుంది. అదే CBT2లో అయితే మీకు అంటే కాస్త ఇంకా ఎక్కువ సేమ్ ఇవే సిలబస్ ఉంటుంది కానీ ఇంకాస్త టిపికల్గా అయితే ఉంటుందండి. CBT2లో మీకు సేమ్ సిలబస్ CBT1లో ఏ సిలబస్ ఉందో అదే CBT2 కూడా, కానీ ఇంకాస్త డెప్త్గా అయితే ఇవ్వడం జరుగుతుందండి CBT2లో. దీనికి అప్లికేషన్ ప్రాసెస్లో ఈ అప్లికేషన్ ఫీజు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అయితే ఉందండి. మామూలు ఓసీ జనరల్ వాళ్ళకైతే 500 రూపీస్ తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు SC ST కానీ సర్వీస్ మెన్ కానీ ఫిజికలీ వీకర్ సెక్షన్స్ వీళ్ళకి కానీ ఫిమేల్, ట్రాన్స్జెండరు, మైనారిటీసు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ కూడా 250 రూపాయలు అయితే తీసుకుంటారండి. సో అప్లికేషన్ ఫీజు అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకరికి వచ్చి ఓసీలకి 500, రిమైనింగ్ అందరికీ కూడా ఫిమేల్కి అదర్ రిజర్వేషన్ గ్రూప్స్కి 250 రూపాయలు అయితే తీసుకుంటారండి. ఇందులో శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే అండి, అండర్ గ్రాడ్యుయేట్స్కి అయితే 19,900 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి అయితే 29,200 నుంచి లెవెల్ 5 29,200 నుంచి స్టార్ట్ అవుతుందండి గ్రాడ్యుయేట్స్కి అయితే. దీంతోపాటు అంటే ఇది బేసిక్ మాత్రమే అనమాట 29,200 అనేది. అదే అండర్ గ్రాడ్యుయేట్స్కి 19,900 అనేది బేసిక్. దీంతోపాటు వీరికి DA, TA, HRA కూడా ఉంటుందండి. ఇప్పటి వరకు మీకు జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్పారండి. ఇప్పుడు రిజర్వేషన్ వాళ్ళకి అంటే రిజర్వేషన్ ఎవరెవరికి ఉంటుంది అంటే OBC వాళ్ళకి, SC ST వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్కి, ఫిజికలీ వీకర్ సెక్షన్స్, బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు వీరికి ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే OBC వాళ్ళకి 3 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ 18 to 36 ఇయర్స్ ఇచ్చినారు కదా, సో 36 ఇయర్స్ నుంచి ఇంకొక 3 ఇయర్స్ వరకు వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. అదే SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. అదే ఇప్పుడు బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళని తీసుకుంటే అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అని 21 రకాల డిజబిలిటీస్ ఉంటాయి. వారికి తీసుకుంటే అన్రిజర్వ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుందండి. అదే OBC వాళ్ళకైతే 13 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అదే SC STకి అయితే 15 ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్ కానీ తీసుకుంటే వాళ్ళకి కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి EWS ఉన్న వాళ్ళకైతే 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకైతే 6 ఇయర్స్ ఉంటుంది. SC ST వాళ్ళకైతే ఎక్స్ సర్వీస్ మెన్లో 8 ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇప్పుడు బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు కానీ లేదా ఈ క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా అయితే కొన్ని ఫామ్స్ని అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఆ ఫామ్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో తెలుసుకుంటాం. ఫస్ట్ డిజబిలిటీ వాళ్ళైతే మీరు అప్లికేషన్ ఫిలప్ చేసే దాంతోపాటు కొన్ని ఫామ్స్ అయితే మీరు ఫిలప్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. మొదటిది మీరు అఫీషియల్ నోటిఫికేషన్కి కానీ వెళ్ళినట్లయితే కిందన మీకు అనెక్స్చర్ 5 అని ఫామ్ 7 అనేది ఉంటుందండి. మీరు డిజబిలిటీ ఉన్నవాళ్ళు ఈ ఫామ్ని అయితే ఖచ్చితంగా మీ మెడికల్ అథారిటీ దగ్గర సైన్ చేయించుకొని ఇదైతే మీరు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ RW యాక్ట్ కింద బెంచ్ మార్క్ డిజబిలిటీస్ 21 డిజబిలిటీస్ ఉంటుంది కదండి. ఆ 21 డిజబిలిటీస్లో ఉన్న వాళ్ళైతే దీనికి అప్లికబుల్ అవుతారు. సో ఈ రిజర్వేషన్కి సో వీళ్ళైతే ఇది ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి వస్తుందండి ఈ ఫామ్ని అయితే.
ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అయితే సైన్ చేయించుకోవాల్సి వస్తుంది. సో దాని తర్వాత ఫామ్ 7 దాంతోపాటు ఫామ్ 6 కూడా ఇవ్వవలసి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎవరైతే బ్లైండ్ ఉంటారో ఆ బ్లైండ్ వాళ్ళు కూడా స్క్రైబ్ కావాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చండి. సో బ్లైండ్ వాళ్ళని కూడా మళ్ళీ విడిగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన నోటిఫికేషన్లోనే లాస్ట్కి వెళ్ళిపోతే స్క్రైబ్ అవసరం ఉన్న వాళ్ళు సపరేట్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్లయితే మీకు స్క్రైబ్ని అయితే అలో చేస్తారనమాట. దాంతోపాటు అంటే మినిమం బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి మినిమం 40% డిజబిలిటీ అయితే ఉండాలండి. వాళ్ళకైతేనే స్క్రైబ్ అలో చేస్తారు, మిగతా వాళ్ళకైతే అలో చేయరు. ఒకవేళ 40% డిజబిలిటీ లేకపోయినా అయినా మేము రాసే పరిస్థితి లేదు మాకు అని అనుకున్న వాళ్ళకి కూడా సపరేట్గా ఒక ఫామ్ అయితే లాస్ట్లో ఇచ్చున్నారండి. ఆ ఫామ్ని కూడా మీరైతే ఫిల్ చేయవలసి అయితే ఉంటుందండి. స్క్రైబ్ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్తో పాటు అనెస్చర్ 5D, అనెస్చర్ F, అనెస్చర్ 5F అండ్ అనెస్చర్ 5G కూడా సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో స్క్రైబ్ కూడా సపరేట్గా ఈ కాల్ లెటర్ అనేది ఇష్యూ అయితే చేస్తారు. ఇప్పుడు కూడా స్క్రైబ్స్ మీరు చదివిన చదువు కన్నా 1 లెవెల్ అయితే తక్కువ అయితే చదివి ఉండాల్సి అయితే ఉంటుందండి. అది నోటిఫికేషన్లోనే ఇచ్చున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, 21 ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు 21 రకాల అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏమంటే ఈ టైపింగ్ టెస్ట్ నుంచి అయితే ఎగ్జంప్షన్ ఉంటుందండి. సో ఆ టైపింగ్ మేము చేయలేము అనుకుంటున్న వాళ్ళందరూ కూడా మీకు నోటిఫికేషన్లో చివరన సర్టిఫికేట్ ఫర్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎగ్జంప్షన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అని ఉంటుందండి. సో ఆ ఫామ్ని కూడా మీరు సబ్మిట్ అయితే చేయవలసి వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్తో పాటు దీన్ని కూడా మీరు సబ్మిట్ అయితే చేయవలసి వస్తుంది. సో స్క్రైబ్ని అలో చేయడానికి కూడా మీకు అనెక్సర్ 5Dని కూడా సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. మీకు అన్నీ కూడా మీకు నేను చెప్పిన ఈ ఫామ్స్ అంతా కూడా మీకు నోటిఫికేషన్లో అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుందండి RRB పోర్టల్లో. సో లాస్ట్లో అయితే నేను చెప్పిన ఈ అన్ని అనెక్సర్స్ అన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయండి. సో మీకు PWD వాళ్ళు అప్లై చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా మీకు సదరం సర్టిఫికేట్ కానీ లేదా UDID కార్డు కూడా కంపల్సరీ అయితే ఉండాలండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి కంపల్సరీ అప్లై చేసేటప్పుడు మీకు UDID కార్డు వాటి డీటెయిల్స్ కూడా అప్లికేషన్లో అడుగుతున్నారనమాట. అదండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా సో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూస్తాం. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ అందరూ కూడా indianrailways.gov.in అయితే వెళ్ళండి. అక్కడ మీకు RRB NTPC 2024 అన్నది మీకు ఒక ఐకాన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో అక్కడైతే వెళ్ళి మీరు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి అయితే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు అక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ మొత్తము డిస్ప్లే అవుతుంది. సో అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేయాలా. ఫిలప్ చేశాక మీ యొక్క ఫోటో, మీ సిగ్నేచర్ ఉన్న ఫోటో ప్లస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఫీజు పేజ్ అయితే పే చేయాల్సిన పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. అక్కడ అమౌంట్ కూడా మీరు పే చేసేసిన తర్వాత మీకు ఫైనల్గా సబ్మిట్ బటన్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ సబ్మిట్ బటన్ని ప్రెస్ చేస్తే సరిపోతుందండి. సో ఇదండి కంప్లీట్గా RRB వాళ్ళది నోటిఫికేషను. సో మనకు PWD వాళ్ళకి అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా చేయాలని చెప్పి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇందులో ఇచ్చున్నాను. సో మీకు ఇంకా ఎవరికన్నా ఏదన్నా డౌట్స్ కానీ ఉంటే మీకు కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేసినట్లయితే నేను నాకు తెలిసిందైతే మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్తో ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషను PWDస్కి ఏవైతే ఉన్నాయో స్పెషల్గా అవన్నీ కూడా నేను మీకు ఎవ్రీడే అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే పబ్లిష్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.